పోర్టులు ఏవైతే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి కానీ పూర్తయినవి కానీ ఉన్నాయో ప్రతి పోర్టుకి అనుసంధానంగా ఒక నగరం 8 పారిశ్రామిక నగరాలు అంటే ఇప్పటికే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటేనే ఒక పారిశ్రామిక నగరాలు. అవి కాకుండా పోర్టుకి అనుసంధానంగా పారిశ్రామిక నగరాలు తయారు చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు తాజాగా ఆదేశించారు. మాస్టర్ ప్లాన్ తయారీకి ప్రతిపాదనలు తీసుకుంటున్నారు. త్వరలో కన్సల్టెంట్ నియామకానికి టెండర్లు. ఏపీ మ్యారిటైమ్ బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుందన్నటువంటి వార్తని ఇప్పుడు హైలైట్ చేశారు. ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే పోర్టుకి అనుబంధంగా పరిశ్రమలు పెట్టాలి. ముందు మనం పారిశ్రామికవేత్తల్ని రప్పించాలి. చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలే పోర్టుకు అనుబంధంగా ఎదుగుతాయి. ఇంకొకటి ఫస్ట్ మనం దృష్టి సారించాల్సినటువంటి అంశం మానవ వనరుల కొరత. ఆంధ్రప్రదేశ్లో కనీసం వ్యవసాయ కూలీగా పనిచేయడానికి మనుషులు దొరకట్లేదు. పని మనుషులు దొరకనటువంటి పరిస్థితి. ఇక్కడోళ్ళందరూ చివరికి పల్లెల్లో ఉన్న వ్యవసాయ కూలీలు పట్టణాల్లో ఏది అపార్ట్మెంట్లకి వాచ్మెన్ వాచ్ ఉమెన్ వాళ్ళ ఆవిడేమో ఇంటి పనులు అక్కడ ఇళ్లలో పనులు చూసుకుంటుంది. వాచ్మెన్గా వాళ్ళు ఆయన చేస్తాడు. ఒక లంసమ్ అమౌంట్ ప్లస్ పైన ఇళ్లలో 4 ఇళ్లలో చేస్తే వచ్చే డబ్బులు పైగా ఒక ఇస్త్రీ పెట్టుకుంటే ఇంత డబ్బులు వస్తాయి. 25,000 సంపాదించుకోవచ్చు. ఆ పల్లెటూరులో ఉంటే ఎప్పుడు పని ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఉండదో తెలియదు అని పల్లెటూళ్ళ నుంచి ఈ వ్యవసాయ కూలీలు చాలామంది కుటుంబాలతో సహా పట్టణాలకు వలస వెళ్ళిపోయారు. రాష్ట్రంలో ఉన్న పట్టణాలు లేదా హైదరాబాద్ లాంటి చోట్లకి వలస వెళ్ళిపోయారు. దీంతో మనుషులు దొరకట్లేదు. చివరికి బీహార్ వచ్చి ఇక్కడ చేస్తున్నాడు వ్యవసాయం, ఛత్తీస్గఢ్ వచ్చి ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాడు. వాళ్ళని పెట్టుకు వాళ్ళు కూడా లేకపోతే కనుక దిక్కే లేనటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు. ముందు దాంతోపాటు సాంకేతిక నిపుణుల కొరత. ఇక్కడ చదువుకుని బీటెక్లు ఇవి పూర్తయిన తర్వాతనే హైదరాబాద్కో చెన్నైకో బెంగళూరుకో వెళ్ళిపోతున్నారు. ఎందుకు? ఇక్కడ ఉద్యోగాలు చేస్తుంటే మనకు ఆనట్లేదు. ఆ పిల్లల్ని మనం లైట్గా తీసుకుంటున్నాం. ఏడ ఉద్యోగం చేస్తున్నా? ఏడ బెజవాడలోనా? ఓహో. గుంటూరులోనా? ఓహో. విశాఖపట్నంలోనా? ఓహో. హైదరాబాద్లోనా? అంటే 2 కళ్ళు మిటకరించి అనే చెన్నై అనేటటువంటి ఈ స్టేజ్లోకి వస్తే ఇంకెక్కడ పనిచేస్తారు? ఇక్కడ ఈటిట్లో చేయడం అంటే ఏదో చిన్న చూపుగా, అక్కడ చేయడం అంటే పెద్ద చూపుగా. ఇక్కడ 50,000 జీతం తీసుకున్న, అక్కడ 25,000 జీతం తీసుకున్న, అక్కడ అబ్బాయిలకే గిరాకీ, అక్కడ అమ్మాయిలకే, అక్కడికే అమ్మాయిలు ఇష్టపడుతున్నటువంటి రోజులు. ముందు అవి సెట్ రైట్ కావాలి అంటే ఇక్కడికి ఫస్ట్ చిన్న మధ్య తరహా పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి. అట్లాగే మానవ వనరులు ఇక్కడ ఉండేటట్టు చూసుకోవాలి. ఉపాధి అవకాశాలు పెరిగేటట్టు చూసుకోవాలి. రాష్ట్రాన్ని చంక నాకిచ్చేశారు రాజకీయాలతో. ఇప్పటికైనా ప్రారంభం నుంచి పైకి తీసుకురాకపోతే భవిష్యత్తులో దందాలు చేసుకునేవాళ్ళు, స్మగ్లర్లు, రౌడీజాలు చేసుకునేవాడు, ఉన్నది కాస్త దోచుకునేటటువంటి దోపిడీదారులు, రాజకీయ నాయకులు ముసుగులో బతికేస్తుంటారు తప్పించి రాష్ట్రం సర్వనాశనం అవుతున్నటువంటి బాట నుంచి బయటికి రాదు.